మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి అని చాలా చోట్ల తరచుగా వింటూ ఉంటారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు, మ్యూచువల్ ఫండ్స్ వలన మనకు లాభం ఏమిటి వంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. రండి, ముందుగా మొదటి ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్ రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. ఒకటి మ్యూచువల్, రెండు ఫండ్. మ్యూచువల్ అనగా కామన్ మరియు ఫండ్ యొక్క అర్థం అయితే మీకు తెలుసు. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ అంటే కామన్ ఫండ్ అని అర్థం. మ్యూచువల్ ఫండ్ అంటే మరేదో కాదు, ఇక్కడ అనేక మంది దగ్గర నుంచి డబ్బులను సేకరించి కలెక్ట్ చేసి పెడతారు. ఈ కలెక్ట్ చేసిన ఫండ్ను ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క AUM లేదా అసెట్ అండర్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు. మరియు కలెక్ట్ చేసిన ఫండ్ను మ్యాక్సిమం రిటర్న్స్ రావడం కోసం ఒక సరైన చోట ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి మ్యూచువల్ ఫండ్ను మేనేజ్ చేయడానికి ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు. వీళ్ళని ఫండ్ మేనేజర్స్ అని పిలుస్తారు. మ్యూచువల్ ఫండ్లో కలెక్ట్ చేసిన అమౌంట్ను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మరియు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఫండ్ మేనేజర్స్ నిర్ణయాలు తీసుకుంటారు. రెండవ ప్రశ్నకు జవాబు చూద్దాం రండి. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు? మ్యూచువల్ ఫండ్ను అవి వేటిపైన ఆధారపడి ఉంటాయో దాన్ని బట్టి సాధారణంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటోది అసెట్ ఆధారంగా. అసెట్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ మూడు రకాలుగా ఉంటాయి. ఒకటోది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ మీ డబ్బులను మంచి కంపెనీ షేర్స్లలో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రెండవది డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ రకమైన మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్లీ గవర్నమెంట్ బాండ్స్ మరియు ట్రెజరీ బిల్స్లలో మీ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు షేర్స్కి బదులు మంచి బాండ్స్ మరియు ట్రెజరీ బిల్స్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఈ రకమైన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ మరియు రిటర్న్ రెండూ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. మరియు మూడవది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ మరియు డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఒకవేళ కొన్ని డబ్బులు షేర్స్లో మరికొన్ని డబ్బులు బాండ్స్లో ఉంచాలని అనుకుంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ మరియు రిటర్న్ డెట్ మ్యూచువల్ ఫండ్ కన్నా ఎక్కువ మరియు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కన్నా తక్కువగా ఉంటాయి. ఇవి అసెట్పై ఆధారపడి ఉన్నటువంటి మూడు రకాల మ్యూచువల్ ఫండ్స్. స్ట్రక్చర్పై ఆధారపడి కూడా మూడు రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మొదటిది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ రకమైన మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ మరియు సెల్ చేయొచ్చు. రెండవది క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ రకమైన మ్యూచువల్ ఫండ్లో మనం మ్యూచువల్ ఫండ్ యొక్క స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ యొక్క టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఇంకా ఇన్వెస్ట్ చేయలేము మరియు సెల్ కూడా చేయలేము. మూడవది ఇంటర్వెల్ మ్యూచువల్ ఫండ్స్. ఈ రకమైన మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా మెయిన్ ఇంటర్వెల్లోనే ఇన్వెస్ట్ మరియు సెల్ చేయొచ్చు. ఈ ఇంటర్వెల్లు మ్యూచువల్ ఫండ్స్ డిసైడ్ చేస్తాయి. ఇంటర్వెల్ ఎండ్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్ కానీ సెల్ కానీ చేయలేము. ఇవి స్ట్రక్చర్పై ఆధారపడి మూడు రకాల మ్యూచువల్ ఫండ్స్. చివరిదైన మూడో ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ వలన మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి? మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఎటువంటి కష్టం లేకుండా మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మన యొక్క ఇన్వెస్ట్మెంట్లకు మ్యాక్సిమం రిటర్న్స్ రావడానికి మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫండ్ మేనేజర్స్ మన డబ్బులను మంచి మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఫండ్ మేనేజర్స్ మనకంటే ఎక్కువ సుశిక్షితులై ఉంటారు మరియు రిస్క్ను సరిగ్గా మేనేజ్ చేస్తారు. కాబట్టి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ రిస్క్ను కలిగి ఉంటుంది. మన యొక్క రిస్క్ మరియు రిటర్న్స్ని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం మనం మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకోవచ్చు. మరియు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్పై మంచి రిటర్న్స్ కూడా సంపాదించవచ్చు. సో ఇది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్ ఒక కామన్ ఫండ్, దీనిని ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. అసెట్పై ఆధారపడి మ్యూచువల్ ఫండ్స్ మూడు రకాలు: ఈక్విటీ, డెట్ మరియు హైబ్రిడ్ ఫండ్స్. స్ట్రక్చర్పై ఆధారపడి కూడా మూడు రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి: ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ మరియు ఇంటర్వెల్ ఫండ్స్ వంటి విషయాలు తెలుసుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఎటువంటి కష్టం లేకుండా మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి.
ఈజీ లాంగ్వేజ్లో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.